హాయ్! హలో! నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథ పూర్తిగా విని, ఇది మీకు ఎలా అనిపించిందనేది కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అనగనగనగా విశాల్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి చాలా అంటే చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఎక్కువగా బుక్ చదివేవాడు. ప్లస్ ప్రకృతిని పరిశీలిస్తుండేవాడు. ప్రకృతి ప్రేమికుడు. అయితే ఒకరోజు ఆ ఊర్లో అలా అలా నడుచుకుంటూ పొలాల గట్ల మీద నడుచుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తుండగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. సరే మర్రి చెట్టు కింద కూర్చుందాం అని చెప్పేసి పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ ఊడల దగ్గర ఏదో ఒక రాగి పాత్ర కనిపిస్తుంది ఆయనకి. ఏంటిది ఇంత మెరుస్తుందని చెప్పేసి దాన్ని తవ్వడం మొదలుపెట్టిండు. తవ్వుతున్న కొద్దీ అది పెద్దగవుతూ ఉంది. సరే అని మొత్తం తవ్వేసి ఆ రాగి పాత్రని తీసుకున్నాడు బయటికి. ఒక చెంబులా ఉంది అది. మొత్తం ప్యాక్ చేసి ఉంది. సో ఇది బావుందని చెప్పి దాన్ని కొంచెం తుడవబోయిండు. తుడవబోయేసరికి 'అలీబాబా అద్భుత దీపంలో' దెయ్యంలాగా ఒక పెద్ద దెయ్యం వచ్చింది. దానికి విశాల్ చాలా భయపడి జంకి వెనకకి జరిగిండు. వెనక జరిగే వరకు దీని నుంచి నన్ను విముక్తి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. కానీ నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తేనే నిన్ను వదిలేస్తా. నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకపోతే నిన్ను నా బానిసగా చేసుకుంటా. అని పెద్ద స్వరంతోని గట్టి గట్టిగా అరుస్తుంటది. సరే అడగండి. మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తా అని ఏ భయం లేకుండా ధైర్యంగా అన్నాడు. దేన్ని ఎవరు కొనలేరు, ఎవరు తీసుకురాలేరు తిరిగి. అదేంటి? అని ఆ దెయ్యం అడిగింది. మన విషయాలు కూడా చాలా క్లేవర్‌గా సమయం. సమయాన్ని ఎవ్వరు తిరిగి తీసుకురాలేరు, ఎవరు కొనలేరు అని చాలా చురుగ్గా ఆన్సర్ చెప్పిండు. దెయ్యం దానికి చాలా ఇన్‌స్పైర్ అయ్యి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, బంగారంని ప్లస్ ఎంతో సంపదని విశాల్‌కి ఇచ్చేసింది. విశాల్ వాళ్ళ ఊర్లో అందరికి పంచిపెట్టి మంచోడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కథలోని నీతి సమయాన్ని, కాలాన్ని ఎవ్వరు తిరిగి తీసుకురాలేరు, ఎవరు కొనలేరు. కాబట్టి ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. కొంచెం ధైర్యం ఉంటే చాలు. మీ జీవితంలో మీరేదైతే ముందడుగేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ముందడుగు మీకు మంచి ఫలితాన్నిస్తుంది. అలా ఎళ్ళేటప్పుడు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కథ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చేయండి. అలా ఎళ్తున్నప్పుడు ఒక లైక్ కూడా వేసుకోండి. ఇంకో చక్కని కథతోని రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.